చెప్పే ఐడియా ఫాలో అవుతే రేప్ అనేది ఇంకా జరగదు, ఆ మాట కూడా మీరు వినరు. కలకత్తాలో రేప్ జరిగితే బాధపడుతున్నాం, ఇంతకుముందు ఢిల్లీ, బొంబాయి, హైదరాబాద్ ఎక్కడ రేప్ జరిగినా బాధపడతాము. లేదంటే కొత్త చట్టాలు, దిశ చట్టము, నిర్భయ చట్టం తెస్తాం. మీరు ఎన్ని తెచ్చినా రేపులు ఆగుతున్నాయా? ఆగట్లేదు. రేప్ చేసి ఒక అమ్మాయిని మానసికంగా, ఫిజికల్గా టార్చర్ చేసి చంపేయడం ఒక మగతనంలాగా కొంతమంది కొద్దిగా ఫీల్ అవుతున్నారు. ఇలాంటి ఎదవలను ఏం చేయాలంటే ఫేస్బుక్ ఛానల్స్లో, టెలిగ్రామ్ ఛానల్స్లో చాలామంది, అటు మగ కాదు ఇటు ఆడ కాదు, అలానే తేడా కూడా కాదు, మగాళ్ళు అయ్యుండి సాటి మగాళ్ళకి అన్న నేను బాగా చేస్తాను, నేను నోట్లో పెట్టుకుంటాను, శుద్ధి చేస్తాను, అది చేస్తానని సెక్స్ పిచ్చితో రెచ్చిపోతూ ఉంటారు. ఇలాంటి వాళ్ళని ఒక 100 మందిని సెలెక్ట్ చేసి ఎవడైతే రేప్ చేసి అమ్మాయిని టార్చర్ చేశాడో వాడి మీదకి 100 మందిని వదిలి వాడు సచ్చే వరకు వీళ్ళతో చేపిస్తానే ఉంటే ఆ టార్చర్ భరించలేక వాడు ఎంత బాధపడ్డాడు, ఎంత ఫీల్ అయ్యాడు అనేది మనం వాడి ఫీలింగ్స్ అన్ని వీడియోస్ తీసి మనం ఇలాంటి వాటిలో పెడితే అది చూసి రేప్ చేయాలంటే ఆ ఆలోచన రావాలన్నా కూడా వచ్చపడాలి ఒక్కొక్కరికి. అప్పుడే రేపులనే ఆగుతాయి, అప్పటి వరకు ఆగవు.